ప్రైజ్ ద లార్డ్. మనందరికీ తెలుసు ప్రార్థనలో ఎంతో శక్తి ఉందని. అదే ప్రార్థనని మనం ఉదయం లేచిన వెంటనే అంటే 4వ జాములో మనం చేసినట్లయితే ఆ ప్రార్థనకి రెండంతల శక్తి ఉంటుంది. మనం పిల్లలతో ఒక మాట అంటాం కదా, మనం రోజంతా ఎంత చదివినా ఉదయం లేచి గంట సేపు చదివినా కూడా రోజంతా చదివిన దాంతో సమానం అని చెబుతూ ఉంటాం. ఆధ్యాత్మిక లోకంలో కూడా అంతే. ఉదయం చీకటిలో గంట సేపు చేసే ప్రార్థన వెలుగొచ్చిన తర్వాత 4 గంటలు చేసే ప్రార్థనతో సమానం. రోజు ఉదయం లేవడం కాస్త ఎవరికైనా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. కళ్ళు బరువు ఎక్కినట్లుగా, కాసేపు ఇంకా హాయిగా నిద్రపోతే బాగుండు అని మనసు లాగుతూ ఉంటుంది. కానీ ఉదయమే నిద్ర లేచి దేవుని సన్నిధిలో గడిపితే ఆయనను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యాన్ని ఒప్పుకుంటూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, విజ్ఞాపనలను చేస్తూ, మన గురించి దేవునికి వివరిస్తూ, దేవుని మనసును తెలుసుకుంటూ, ఇలా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ ఉంటే మన జీవితం ఎంత ఆహ్లాదకరంగా సాగుతుందో తెలుసా? ఉదయమే లేచి ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్న వారికి మాత్రమే ఆ మాధుర్యము, ఆ యొక్క ప్రతిఫలము ఏంటో అర్థమవుతుంది. మనం బైబిల్లో చూసినట్లయితే భక్తులెందరో కూడా ఉదయాన్నే లేచిన వారు అద్భుతమైన ఫలితాలు పొందుకున్నట్లు చదువుతూ ఉంటాం. ఈరోజు మీ జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాన్ని చూడాలని ఆశపడుతున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? ఉదయమే లేవడం ప్రారంభించండి. మనందరికీ తెలుసు, తెల్లవారుజామున సూర్యుడు ఉదయించడానికంటే ముందే చెట్లు నిద్ర నుండి మేల్కొంటాయి. ఆ సమయంలో వీచే గాలి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, ఎంత ఆహ్లాదకరంగా స్వచ్ఛంగా ఉంటుంది కదా. అంత మాత్రమే కాదు, పక్షులు కూడా చీకటితోనే లేచి సూర్యోదయానికి ముందే దేవుని సన్నిధిలో వాటి యొక్క స్వరాన్ని దేవునికి వినిపిస్తూ ఉంటాయి. ఆ దినమంతటికి కావలసిన పోషణను అవి పొందుకోగలుగుతాయి. మేముంటున్న ఈ ఏరియాలో మా ఇంటికి దగ్గరలో ఒక బిల్డింగ్ పైన చెట్ల పైన పావురాలు వచ్చి వాలుతూ ఉంటాయి. వాటిని చూసి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. వాటికి సమయము తెలీదు, గడియారంలో సమయం తెలీదు, కానీ సరిగ్గా గంట కొట్టినట్టుగానే సమయానికి వచ్చి వాలుతాయి, సమయానికి వెళ్ళిపోతాయి. ఉదయం 6 గంటల వరకల్లా ఒక్క పావురం ఉండదు. మళ్ళీ సాయంకాలం 6 అయ్యేసరికి అన్ని పావురాలని గూటికి చేరుతూ ఉంటాయి. పిల్లలు చూసి అడుగుతూ ఉంటారు, వాటికి గడియారం లేకపోయినా, వాచ్ లేకపోయినా ఎంత కరెక్ట్గా బెల్లు కొట్టినట్టుగా వస్తున్నాయి, వెళ్తున్నాయి అని చెబుతూ ఉంటారు పిల్లలు. అవి ఉదయం లేచిన వెంటనే ఆహారానికి పరిగెత్తవు. ఉదయం లేచిన వెంటనే వేరే వాటితో మాట్లాడడానికి ఫ్లై చేసుకుంటూ వెళ్ళవు. ఫస్ట్ అవి లేచిన వెంటనే దేవుని స్తుతిస్తాయి. దేవుని సన్నిధిలో పాడుతూ ఆరాధిస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో వాటి యొక్క స్వరాన్ని దేవునికి వినిపిస్తూ ఉంటాయి. అందుకే దినమంతటికి కావలసిన పోషణను అవి పొందుకుంటాయి. ఏ రోజు ఏ పక్షి ఆకలితో ఉన్నట్టు మనం చూడలేదు కదా. కారణం ఏంటి అంటే అవి ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తాయి, వాటి కంఠ స్వరాన్ని దేవునికి వినిపిస్తాయి కాబట్టి. కానీ ఈరోజు మనకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. మరి మనం ఎంతగా మన స్వరాన్ని ఉదయాన్నే వినిపించాలి కదా దేవునికి. మనం బైబిల్లో కూడా చూసినట్లయితే భక్తులందరూ కూడా ఉదయం లేచిన వారు చాలామంది ఉన్నారు. ఆదికాండంలో మనం చూస్తాం, అబ్రహాము ఉదయమే లేచి తాను దేవునితో కలిసి ప్రార్థించిన స్థలానికి వెళ్ళేవాడు. ఆయన కీర్తనల గ్రంథంలో దావీదును చూస్తాం. దావీదు కూడా ఉదయాన్నే లేచి, గొప్ప రాజైనా సరే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో పాడుతూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. మనం కొత్త నిబంధనలో చూస్తాం, యేసయ్య కూడా ఉదయమే లేచినట్టు. యేసుప్రభు వారు పరిచర్యలో ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత ప్రయాణం చేసినా సరే, ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఆయన ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడిపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన సృష్టికర్త అయినప్పటికీ ఉదయకాల ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. మనకు మంచి మాదిరి ఉంచి వెళ్ళారు. కానీ ఈ రోజుల్లో మనమైతే నేను బిజీ అంటూ ఫోన్తో సమయం గడుపుతాం. ఇతరులతో సమయం ఉంటే చాలు ఫోన్స్ మాట్లాడుతూ సమయం అంతా వృధా పరుచుకుంటాం. రీల్స్ చూస్తాం, షార్ట్స్ చూస్తాం. ఇలా సమయం అంతా వృధా పరుచుకొని ఆలస్యంగా పడుకుంటాం, ఆలస్యంగా లేస్తాం. మీ జీవితంలో ఏ అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అన్నా కూడా అది ఉదయకాల సమయంలోనే సాధ్యమవుతుంది. ఉదయము అంటే మనం ఎప్పుడు లేస్తే అప్పుడు ఉదయము కాదు. బైబిల్లో రాత్రి సమయాన్ని జాములుగా విభజించారు. ఎర్లీ అవర్స్ 3 నుండి 6 వరకు, ఆ మధ్యలో ఉన్న సమయం అంతటిని 4వ జాము అంటారు. ఆ 4వ జాములో చేసే ప్రార్థనలకి ఎంతో ఫలితాలు వస్తాయి. మనం బైబిల్లో చూస్తాం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు రాత్రంతా కూడా పడవలో తుఫానుతో అలసిపోయి భయపడుతూ ఉన్నప్పుడు, ఇంకా వారికి ఇదే చివరి రోజు అనుకున్న ఆ సమయంలో యేసుప్రభు వారు 4వ జాములో, మనకు అక్కడ స్పష్టంగా ఉంటుంది, 4వ జాములో యేసుప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి వారికి ఏమని చెప్పారు? ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని వారికి అభయాన్ని ఇచ్చాడు. వారికి ఉన్న ఆ సమస్యను పోగొట్టాడు. వారి జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాడు. వారికి మరలా జీవితం పైన ఆశలను పుట్టించాడు దేవుడు. ఏదైతే వారిని భయపెట్టిందో దానిపై దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు.
వారికి వ్యతిరేకంగా లేచిన ఆ యొక్క సముద్రపు అలలను, తుఫానును వర్ధిల్లకుండా దేవుడు అద్భుతమైన ఫలితాన్ని వారికిచ్చినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వారు ఆ ఫలితాన్ని ఎలా పొందుకోగలిగారు? వారు ఆ సమయంలో మెలకువగా ఉన్నారు కాబట్టి మాత్రమే కదా. రోజున మన జీవితంలో కూడా అలాంటి తుఫాను లాంటి పరిస్థితులు ఎదురవుతున్నా సరే మనం మాత్రం చక్కగా నిద్రపోతూ ఉన్నాం. అద్భుతాలు మాత్రం కావాలనుకుంటున్నాం. అది ఎలా సాధ్యమవుతుంది? జీవితంలో మనల్ని భయపెడుతున్న తుఫాను లాంటి పరిస్థితులను మనం జయించాలి, గొప్ప అద్భుతమైన ఫలితాలు పొందుకోవాలి అంటే 4వ జాములో మనం మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే పొందుకోగలుగుతాం. 4వ జాము అంటే మనకు మన్నా అనుగ్రహించబడే సమయం. 4వ జాము అంటే శత్రువులపై జయం వచ్చే సమయం. 4వ జాము అంటే మనల్ని భయపడుతున్న సమస్యలపై విజయం సాధించే సమయం. 4వ జాము అంటే మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వరదలకుండా లయపరచబడే సమయం. 4వ జాము అంటే మనం ముందుకు సాగకుండా మన ఎదుట అడ్డుగా నిలబడిన ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు చీల్చికుపోయే సమయం. మూయబడిన ద్వారాలు తెరవబడే సమయం. మనల్ని తరిమే శత్రువులు హతమయ్యే సమయం అది. మనకు సమృద్ధి అనుగ్రహించబడే సమయం అది. మనకు విజయం వచ్చే సమయం అది. మరి ఎలా నిద్రపోతున్నారు? ఆ సమయంలో మనకు ఉదయాన్నే ఆశీర్వాదాలు అనుగ్రహించబడే సమయం. ఉదయమే లేచి దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో ఆ దినమంతటికీ కావలసిన రక్షణ, భద్రత, విమోచన, వారు చేసే ప్రతి పనిలో సఫలత, విజయం అన్నీ చేకూరుతాయి. మనం మన దినాన్ని ఎలా ప్రారంభిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మన దినాన్ని మొదట ఏ పనితో ప్రారంభిస్తున్నాం అన్నది కూడా చాలా ప్రాముఖ్యం. ఏ ఆలోచనతో ప్రారంభిస్తున్నాం అన్నది కూడా ముఖ్యం. ఏ మాటతో ప్రారంభిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఒక భక్తుడైతే లేచిన వెంటనే ఉదయాన్నే లేచి నాట్యమాడుతూ దేవుని స్తుతించేవాడు. అతని పరిచర్యలో అతనికి ఎన్ని పోరాటాలున్నా, అతని కుటుంబంలో, అతని వంటిలో ఎన్ని సమస్యలున్నా సరే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ దేవుని స్తుతించేవాడు. నాకు మరో దినం ఇచ్చావయ్యా నీకు వందనాలు, ఈరోజు శత్రుపై నాకు జయం ఇచ్చావయ్యా నీకు వందనాలు అంటూ ఇలా నాట్యమాడుతూ దేవుని స్తుతించేవాడు. అపవాదికి పిచ్చి పడుతుంది మనం అలా చేస్తూ ఉంటే. అపవాది ఎప్పుడు కూడా మనల్ని కృంగజేయాలి, బాధ పెట్టాలి, నిరాశపరచాలని చూస్తూ ఉంటాడు. ఆ దినమంతటి కొరకు వాడు ఏదైతే ప్రణాళిక వేసుకుంటాడో, ఎవరి ద్వారా బాధ పెట్టాలని అనుకుంటాడో, ఎటువంటి సమస్యలతో మనల్ని నలగొట్టాలనుకుంటాడో, ఉదయమే లేచి ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో అవన్నీ పటాపంచలైపోతాయి, అవన్నీ సర్వనాశనం అయిపోతాయి. మనకు జయం కలుగుతుంది, అపవాదికి సిగ్గు కలుగుతుంది. అపవాది వేసుకున్న, గీసుకున్న, రాసుకున్న ఏ ప్రణాళిక వర్ధిల్లకూడదు మీ జీవితంలో అంటే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో సమయం గడపండి. మనం ఉదయమే లేచి ఒక గంట సమయం దేవుని సన్నిధిలో మన నిద్రని త్యాగం చేసి సమయాన్ని కేటాయించినట్లయితే, వాక్యంలో మనం చదువుతుంటాం కదా, నా నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు నేను అన్యాయస్తుడిని దేవుడను కాను, ఆయన పేరిట వచ్చే వారికి గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే దాని ఉపకారం పోగొట్టుకోరు అని అన్నాడు దేవుడు. మరి దేవుని కోసము దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ దేవుని స్తుతించడానికి మీ నిద్రని త్యాగం చేస్తే దేవుడు ప్రతిఫలం ఇవ్వడా? దేవుని స్తుతించడానికి మీరు సమయం కేటాయిస్తే ఆ ఉదయకాల సమయంలో మీ త్యాగాన్ని దేవుడు ఎలా మర్చిపోతాడు? ఆయన వాక్యం సెలవిస్తుంది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం స్తుతి నొందదగినది. కాబట్టి ఉదయం లేచిందే మనం ఫోన్ ఎక్కడుందని వెతకడం కాదు, కానీ ఆయన నామాన్ని స్తుతించడానికి మనం లేవాలి. విజయం సాధించడానికి యుద్ధానికి సిద్ధపడిన ఒక సైనికుని వలె మన జీవితం వెళ్ళాలి. రాత్రి మనం ఎర్లీగా పడుకున్నట్లయితే ఎర్లీగా లేవగలుగుతాం. రాత్రే మన మనసును సిద్ధపరుచుకున్నట్లయితే, ఉదయం లేవాలి అన్న తీర్మానించుకున్నట్లయితే మన మనసు ఆటోమేటిక్గా ఆ సమయానికి లేపుతుంది. మన మనసుని సిద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనసు వెళ్ళే చోటికి మనిషి వెళ్తాడు. మనసును సిద్ధపరచుకోకుండా ఉదయమే లేచామనుకోండి, ఏం చేయాలో అర్థం కాదు, అది గందరగోళం చెందుతూ ఉంటుంది. కాబట్టి మనం రాత్రే మన మనసుని సిద్ధపరచుకోవాలి. నేను నా దగ్గర ఉన్నటువంటి పూల మొక్కలను పెంచే తొట్టీలు ఉంటాయి కదా, చిన్న చిన్న బకెట్స్ లాంటి, అందులో 3 రకాల మట్టిని వేశాను. 3 kinds ఆఫ్ మట్టిని వేసి అందులో అన్నిట్లో ఈక్వల్గా మెంతులను నాటాను. ఆ మెంతు గింజలను నాటినప్పుడు ఒక తొట్టిలో మాత్రం తొందరగా వచ్చేసాయి, తొందరగా అది ఫలించింది, ఆకులు కూడా వచ్చేసి కొంచెం పెద్దగా అయిపోయాయి. ఒక తొట్టిలో చూస్తే అప్పుడే చిన్నగా మొలకెత్తుతుంది, ఇంకో తొట్టిలో చూస్తే అసలు మొలకలే రాలేదు. కారణం ఏంటంటారు? మట్టిలో తేడా. దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాం కదా, ఒక విత్తనాలు విత్తినప్పుడు ఆ విత్తనాలు కొన్ని 30దంతలుగా, 60దంతలుగా, కొన్ని 100అంతలుగా ఫలిస్తాయి. కారణం ఏంటో తెలుసా? వాటికున్న మట్టి తేడా. ఎవరైతే మనసును సిద్ధపరచుకోరో వారు లేవలేరు. వారికి ఆశ ఉంటుంది కానీ వారు లేవలేరు. ఎవరైతే మనసులు సిద్ధపరచుకుంటారో, గట్టిగా తీర్మానం తీసుకుంటారో వారు మాత్రమే ఉదయం లేవగలుగుతారు. ఉదయం లేచిన వారు ఫలిస్తారు. ఉదయం లేచిన వారు చిగురు పెడతారు. ఉదయం లేచిన వారు దినమంతా దేవుని సన్నిధిని క్యారీ చేయగలుగుతారు. ఉదయం లేవడమే కాదు, ఉదయం లేచిన తర్వాత ఏమి చేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. ఉదయం లేచిన వెంటనే
మనం స్తుతించాలి. దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించాలి ముందుగా. రాత్రంతా నన్ను కాపాడావయ్యా, అపవాది విత్తే గురుగుల నుండి నన్ను తప్పించావయ్యా, చీకటి నుండి నన్ను తప్పించావయ్యా, నా జీవితంలో మరొక దినమునిచ్చావయ్యా, నా ఆయుష్ను పొడిగించావయ్యా అంటూ ఇలాంటి గాలినిచ్చావయ్యా, ఆక్సిజన్ ఇచ్చావయ్యా, నాకు చక్కటి బలమునిచ్చావు, శక్తినిచ్చావు, ఇలాంటి మాటలతో దేవుని స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత దేవుని సన్నిధిలో వాక్యాన్ని పలుకుతూ ఉండాలి, విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి, వాక్యాన్ని ఒప్పుకుంటూ ఉండాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ఇలా మన ఉదయం లేచిన వెంటనే మన యొక్క సమయాన్ని ఇలా షెడ్యూల్ చేసుకున్నట్లయితే మన దినమంతా కూడా సంతోషంగా మనం జీవించగలుగుతాం. అపవాది తీసుకొచ్చే ప్రతి పోరాటంలో జయం చూడగలుగుతాం. మనం చేసే ప్రతి పని సఫలమవుతుంది. కాబట్టి మరెందుకు ఆలస్యం? ఉదయం లేద్దామా ప్రతిరోజు? దేవునితో సహవాసం చేయడానికి మన నిద్రను కొంత త్యాగం చేద్దాం. కొంత సమయం దేవుని సన్నిధిలో మీరు ఉదయాన్నే పెట్టినట్లయితే ఎంతో గొప్ప జయాలను మీరు చూడగలుగుతారు.